టీ తాగినా కూడా ఇవాళ రోజున ఫోన్లో నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి రోజులు. మసాలా బండి, పానీపూరి బండి దగ్గర కూడా అవే కడుతున్నటువంటి రోజులు. దీని ఇంపాక్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చేటప్పుడు 2022-23లో 8,400 కోట్ల లావాదేవీలు జరిగినాయి. 139 లక్షల కోట్లు, రూపాయి కాదు రెండు కాదు, 139 లక్షల కోట్ల రూపాయలు జరిగింది. 23-24లో 13,100 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే 199.89 లక్షల కోట్ల రూపాయలు రొటేషన్ జరిగింది. ఇది వీటి హిస్టరీ. అయితే ముందు మనల్ని అలవాటు చేశాక, ఇవాళంతా ట్రాన్సాక్షన్స్కి అలవాటు పడిపోయాక ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సమస్య అయింది. ఏంటంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి రుసుము పెడతారట. ఏది ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంత అన్నటువంటి. దీని మీద ప్రజాభిప్రాయం ఏదైతే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దగ్గర పద్ధతినే క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా మొబైల్ నెంబర్ వినియోగించి ఎట్లాంటి రుసుము లేకుండా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు సులభంగా వేగంగా పంపించుకుంటున్న నేపథ్యంలో చిల్లర సమస్య గణనీయంగా తగ్గడం ఒక ఎత్తు అయితే, యూపీఐ లావాదేవీల మీద రుసుము విధిస్తారన్నటువంటి ఊహాగానాలు రేగుతున్న దశలో జూలై 15 సెప్టెంబర్ 20 మధ్య ఆన్లైన్ పద్ధతిలో 308 జిల్లాల్లోని 42,000 మందిని నుంచి అభిప్రాయాలు సేకరించింది లోకల్ సర్కిల్స్. యూపీఐ లావాదేవీల రుసుముల్ని సంబంధించిన ప్రశ్నకు 15,598 స్పందనలు వచ్చినాయి. ఛార్జీలు విధిస్తే యూపీఐ సేవలను వినియోగించడం ఆపేస్తామని 75% అని చెప్పారు. విలువ పరంగా తమ చెల్లింపు లావాదేవీలు 50% పైగా యూపీఐని వినియోగిస్తున్నామని సర్వేలో పాల్గొన్న వాళ్ళలో 38% అని చెప్పారు. ఒకవేళ లావాదేవీ రుసుము విధించినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న 22% మంది, మళ్ళీ నగదు ఆశ్రయిస్తామని 78% మంది చెప్పుకొచ్చారు.